ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాచి కాపాడుతున్న దేవా, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. గతించిపోయినటువంటి రాత్రి అంతను కూడా తండ్రి మా ఎడల మీ కృప చూపించారు, మీ కరుణను చూపించారు. ఏ బలహీనత, ఏ సమస్య మా దరికి రాకుండా, ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యలు మమ్మల్ని ముట్టకుండా కాపాడారు నాయన. ఈ రోజున మరొక నూతనమైన దినమున మమ్మల్ని సజీవ లెక్కల్లో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ఈ రోజున మా శక్తి, మా బలం, మా జ్ఞానం వలన మేము సజీవంగా లేము అని గుర్తెరిగి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని కీర్తనల గ్రంథం 103వ కీర్తన 2వ వచనం ద్వారా భక్తుడు చెప్తున్నట్లుగా, అవునయ్యా, ఏ బిడ్డ కూడా మీరు చేసిన ఉపకారములను మరిచే వ్యక్తులుగా ఈరోజు ఉండకుండా సహాయము దయచేయండి. వారి జీవితంలో ఈరోజు ఎదురవుతున్న కష్టాలను బట్టి, వారికి ఉన్న సమస్యలను బట్టి నిరుత్సాహపడకుండా మీరు అనేకమైన ఉపకారాలు గతించిన కాలంలో చేశారు అని, మరలా చేయగలరు అని, ఈరోజు కూడా వాటిని జరిగించగలరని, వారికి సహాయం అనుగ్రహించగలరని అయా మీ యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, ధైర్యము తెచ్చుకుంటూ ముందుకు సాగగలిగిన కృప చూపించండి నాయనా. ప్రభువా, ఈ ఉదయకాలంనే లేవగానే ఈ ప్రార్థనతో ఎంతమంది బిడ్డలైతే తమ యొక్క రోజును ప్రారంభిస్తూ ఉన్నారో, ఈ రోజంతను వారికి మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు, మీ యొక్క సహాయమును అనుగ్రహించండి నాయన. అయా ప్రార్థిస్తున్నాము, వారి తలంపులు, వారి ఆలోచనలు అన్ని ఎరిగి ఉన్న దేవుడవు, సహాయము దయచేయండి. ప్రయత్నాలను సఫలపరచండి. వారు చేస్తున్న ఏ ఉద్యోగమైనా, ఏ వ్యాపారమైనా వాటిల్లో మీ దీవెనలు దయచేయండి. అయా, ఆటంకాలు, అడ్డుగోడలను తొలగించి మార్గాలను సరళము చేయండి నాయన. నూతనముగా మీపై ఆధారపడి ఈరోజే వారి యొక్క కార్యాలు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా బహుగా దీవించండి. పనులు ఆగిపోతున్నాయి, ముందుకు సాగట్లేదని అనేక మంది ఈరోజు చింతిస్తున్నారు. ఏ కార్యము ఆగిపోకుండా ఈ రోజున ప్రతి కార్యంని ముందుకు సాగులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా చేస్తున్నటువంటి ప్రయాణాల్లో కూడా నాయనా మీ సహాయం కోరుతూ ఉన్నాము. మేము వెళుతున్న మార్గాలు, మా వాహనాలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డకు ఏ ప్రమాదం, ఏ అపాయం జరగకుండా, రాకుండా భద్రపరచండి. ప్రతి మార్గంలో రక్షణ దయచేయండి. సురక్షితముగా వెళ్ళిన బిడ్డలందరూ కూడా అదే రీతిన మరలా వారి ప్రాంతాలు చేరబడే కృప చూపించండి నాయన. అదేవిధంగా గృహముల యందు ఒంటరిగా ఉంటున్నారు, వారి పైకి ఏ సమస్య రాకుండా, ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా మీ కంచెలో వారిని భద్రపరచుకోనండి నాయన. అయ్యా, బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. జ్ఞానముతో చదివినవన్నీ కూడా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తితో ప్రతి బిడ్డను కూడా నింపండి తండ్రి నాయన. ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. డెలివరీస్లో మీ సహాయము దయచేయండి. రిపోర్ట్స్, చెకప్స్ అన్నిటిలోనూ తండ్రి వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి బలహీనతలు లేకుండా మంచి ఆరోగ్యంతో నింపండయ్యా. ఆర్థిక సమస్యలు రాకుండా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని దృఢపరచండి నాయనా. ఎవరు ఆకలి బాధలు ఈరోజు కలిగి లేకుండా ప్రతి బిడ్డ కడుపు నిండా తినగలిగిన భాగ్యము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా.
అదేవిధంగా ఈ రోజున మీ నామానికి ఎక్కడ మేము ఆయాసకరంగా ఉండకుండా కృప దయచేయండి. ఈ లోక మాయలో పడిపోకుండా మా సమయాన్ని మేము వృధా చేసుకొనకుండా, ఎవరితో ఎటువంటి ఇబ్బందులు గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితం ప్రతి ఒక్క బిడ్డకు మీరే అనుగ్రహించమని, మీ కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, మేము కూడా అయా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.